హలో హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వెళుతున్నాము. ఇగో చూడండి, నాకు వీళ్ళలాగా వాళ్ళలాగా అది ఏమిటేమిటో అంటున్నాను. మా బాబు నన్ను చూసి ఏమిటేమిటో అని అంటున్నది. అది ఏమిటేమిటో అని చెప్పలేము. ఆ రకం అది ఇప్పుడు చెప్పలేను మీకు. అవన్నీ మా పాప ఇదిగొంటున్నది. దాని మొహం కనిపించటం లేదు. ఏదేదో అదే కదా, అది చెప్పలేము, చెప్పకూడదు. అంటే అనకూడని మాటలేమి కాదు, కానీ సోషల్ మీడియాలో అది యూట్యూబ్లో రెస్ట్రిక్షన్, అందుకని చెప్పడం లేదు. లేదా తప్పు మాటలు ఏమి కాదు, అందుకని చెప్పి మీరు చెప్పటం లేదు. అర్థమైందా? ఏంటన్నా కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల, అందుకని. లేకపోతే అంటే అసభ్యకరమైన మాటలు కావు, అంటే తిట్టులు లాంటివి కావు, అలాంటివి కావు. అవును, పద పద. దుకాణం నుంచి ఎంత తెచ్చి పంపుకుంటున్నాను కొబ్బరి సార్? 25 30 32 రూపాయలు. ఇంకా చూద్దాం. అదే కదా సార్. ఇప్పుడు మనకి ఏం కావాలి? బాదాం రమ్మ 469 రూపాయలు. ఏంటి 469? ఇది వద్దు. వద్దా? 200 ఇదా ఇంతేనా? అంటే 200 ఎంతో ఇప్పుడు వెళ్తే తెలుస్తుంది. చాలా ఖరీదు. మనం ఎన్ని రూపాయలు తెప్పించా? ఇక్కడ ఎంత? ఇక్కడ 80 రూపాయలు, 80 గ్రాములు. అరే అరకిలో 120 ఎంత? 130. మనకేం అక్కర్లేదంటే చూడు 120 కందిపప్పు 110 రూపాయలకి అని తెచ్చినాడు మన ఇంటి ముందు. ఇగో ఇది ఉన్నదా? ఇది సేమే కానీ ఎక్సెల్ సైజ్. 4 సైజులు పెట్టాడు ప్రతి దానికి. ఇగో విను, ఇటు ఇటు. ఓ అమ్మ, నాకు ఆ ప్యాంటు నచ్చే, ప్యాంటు బాగున్నాయి. ఇది బాగుంది. ఎంత? 299. ఇది బాగుంది. ఎక్సెల్ సైజ్. ఎంతది? డబల్ ఎక్సెల్. ఎంతది? 299. ఇది బాగుంది కదా. ఇగో ఇప్పటి తీసుకోదు. నేను ఇంకోటి చూసిన నీకు, అది సైజ్ చూడు. వాణిలు తీసుకుంటా అన్నావు కదా, ఇది కావాలి నాకు. నేను ప్యాంట్లు కొన్నాను. కొంచెం 100 రూపాయలు ఎంత? థ్యాంక్స్, చాలా చాలా. ఇది బాగుంది. సైజ్ చూడు, సైజ్ చిన్నది. ఇక్కడ రాస్తుంది డబుల్ ఎక్స్ఎల్.
తీసుకో. ఎంత 299. ఇది బాగుంది ఇది అదే చేతిలో పట్టుకున్నాడు. అదే ఇది అది కింద అదేంటి ఎత్తుకుంటే వచ్చిందా మేడం మీద ఇట్రా. प्रिय ग्राहक नमस्कार डीमार्ट में आपका स्वागत है। स्टोर में हमारा सीना मना है। डीमार्ट में शॉपिंग का आनंद लीजिए। ఎల్ సైజ్ కానీ అది బ్లూలో రెడ్ షో. బ్లూలో రెడ్ షో ఏంటి? అవి అక్కడ ఇంకా ఉన్నాయి. पर लेकर चले। कृपया कभी भी अपनी हे। शॉपिंग ट्रॉली या बास्केट इधर उधर न छोड़े। कृपया विंडो कर्टन। क्षेत्र में अपना वाहन पार्क न ఏ करें। చెప్పులు కొన్ని చెప్పులు डीमार्ट में शॉपिंग का చెప్పులు ఉన్నాయి. आनंद అమ్మ నా लीजिए। చెప్పులు धन्यवाद। అక్కడ కూడా చెప్పులు ఉన్నాయి గోల్డెన్ ఎక్కడ లేవు. ఏం మాటలు లేవు. ఉన్నాయి ఉన్నాయి. ఫ్లిప్ తమ్ముడు ఎంత పెంచుతున్నాడు. చిన్నపిల్లలు ఇవి బాగున్నాయి. 250 ప్రతి వస్తువులు ఇక్కడ ఇలాగే ఉంటుంది. అదే భయపడిందా? 100 రూపాయలు వస్తే 400. ఇగో ఇలాంటిది కొనుక్కోవాలి ఉండేది మనం. మనం అంత పెద్ద చేయించేసాం. అది బయటికి కావాలి కదా. 2400 రూపాయలు 1500లో కొనిసుకోగలం. చిన్నపటీలు నా మొహంలాగా ఉన్నాయి. బాగున్నాయి కాటన్ కదా. డబుల్ బెడ్ షీట్లు బోల్డ్ అని ఉన్నాయి. డబుల్ బెడ్షీట్ బోల్ అని ఉన్నాయి మన దగ్గర. సింగల్ గా కావాలి. సింగల్ కావాలి. సింగల్ ये डबल वाला है कि सिंगल वाला है? ये डबल है कि सिंगल है? डबल डबल वाला సింగల్ అటుపక్క సింగల్ इधर है क्या? ఇది బాగుంది. ఇది మీ నాన్నకి ఇచ్చేస్తే 299 బాగుంది కదా. రంగు బాగుంది. కింద మంచం మీద వేయడానికి. కానీ తెలుపుది ఉంచుతారా? ఆచే కిందకి వెళ్ళడానికి కాబట్టి పర్వాలేదు. ఇదంతా ఇది అంటున్నా బాబు. 259. ఇది 269. ఇది బాగుంది కదా. 2 మంచాలు ఉన్నాయి కదా. కింద ఇగో ఇటుపక్క ఎట్లా ఉన్నాయి. ఇది ఇది బాగుంది. చూస్తున్నా. ఇది చూడు. ఇది సింగల్ ఎక్దమ్ చిన్నవి. గోచికి పెద్ద కాన్సెప్ట్ చిన్న. చూద్దాం.
ఊచి పెద్ద కావాల్సి వచ్చింది అంటే 3 అడుగులు మంచాలు ఉండవు కదా, 3 అడుగులు 6 అడుగులు ఉంటుంది కదా. ఎన్ని అడుగులు ఆకు 140 సెంటీమీటర్లు అంటే ఎన్ని ఎన్ని ఎంత అయింది? అదే చూసి తెలిసిపోతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వచ్చాము కేమార్ట్, ఇంకా ఎక్కడ డీమార్ట్ గట్రా ఉంది కదా ఆల్ ఇండియాలో, అక్కడ డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్ నుంచి ఏవో సామాన్ పట్టుకుని వచ్చాం. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి ఆ డీమార్ట్లో ఏ సామాన్లు ఏది లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మరో మా ఇంటి దగ్గర ఉన్న మార్ట్కి వెళ్ళి అక్కడ వెళ్ళి సామాన్లు తెచ్చి అక్కడి నుంచి అన్ని తెచ్చుకుని వచ్చాక ఇప్పుడు ఏదో వచ్చేసరికి 8:15 అయిపోయాక దాని తర్వాత రొట్టెలు చేసి ఇంకా 5 పని ఉంటే మళ్ళీ మా పాప వెళ్ళింది షాప్కి. ఏమంటే మార్ట్లో దొరకని వస్తువులు తేడానికి తెచ్చేక దాని తర్వాత ఇప్పుడేమో రొట్టె కూర చేసి ఇగో మా బాబుకి, దాని తర్వాత మా ఆయనకి పావుతకు 10 అవుతున్నది. ఇప్పుడు వెళ్ళి ఇస్తున్నాను.